ఒక డాన్స్కి ఓన్లీ స్టెప్సే కాకుండా మ్యూజిక్ ఈజ్ ద మేజర్ కాబట్టి ఇక్కడ మాస్ తమన్ గారు, ఇటు శేఖర్ గారు, మధ్యలో మీరు చెప్పడము. ఎందుకంటే ట్రైలర్ టీజర్లో చూస్తే మాత్రం ఆ ఎనర్జీ, ఒక దిక్కు మాస్, ఒక దిక్కు లవ్, రెండు కలిపితే మాస్ లవ్ అక్కడ ఉంది. సో మరి ఓపెనింగ్లోనే మాస్ బేస్ ఉంటుంది. సో మరి ఎండింగ్ వరకు ఆ మాస్ అనేది క్యారీ చేస్తుందా సినిమా ఎండ్ అయ్యే వరకు, లేకపోతే మధ్యలో లవ్ మళ్ళీ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? యా, అంటే ఓపెనింగ్ మాస్, ఎండ్ మాస్ ఇలా కాకుండా సినిమా ఏంటంటే బాగా బ్లెండ్, అంటే ప్రాపర్ అన్ని ఎమోషన్స్ని స్మూత్గా బ్లెండ్ చేసామని చెప్పొచ్చు. వెరీ కాన్ఫిడెంట్గా చెప్తాను నేను అది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మీరు మాస్ వచ్చినా వచ్చే హై తగ్గదు, ఫన్ వచ్చినా రావాల్సిన హై తగ్గదు, అలానే ఎమోషన్ వచ్చినప్పుడు కూడా హ్యాపీ టీయర్స్ ఉంటాయి మీకు. సో అన్నీ ప్రాపర్గా బ్లెండ్ అయ్యి అలా ప్రాపర్గా, అంటే మిక్సీలో అన్నీ కలిపి జాగ్రత్తగా వేసి స్మూత్గా ఎక్కడెక్కడ ఏమి ఉండాలి అనేది పెట్టుకుంటే వెళ్ళాం. ఆడియన్స్ చెప్పాలి మేము చేసిన అటెంప్ట్ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో. బట్ మా సైడ్ నుంచి చూసిన ఎవరైనా సరే, నేను పెన్ పెట్టినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో సేమ్ అందరూ అదే రియాక్షన్, అదే ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. సో మనం సినిమా స్టార్ట్ అయ్యే డే 1 స్క్రిప్ట్ అంతా రాసి పెట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మోడ్యులేషన్ చూసి, ఆ మామ అల్లుళ్ళు ఇద్దరి వాట్ ఈస్ ఏ కాంబినేషన్, లేకపోతే వాళ్ళ కెమిస్ట్రీ చూసి ఇది ఇంకా యాడ్ చేస్తే బాగుంటుంది రా భయ్ అని చెప్పి మీరు ఏమైనా యాడ్ చేసిన సీన్లో? ఉన్నాయండి, దేర్ ఆర్ ఫ్యూ మూమెంట్స్. అంటే రాసుకున్నప్పుడు ఫన్ ఇద్దరి కాంబినేషన్లో కొంచెం రాసుకున్నాం. ఒక మామ అల్లుళ్ళు మందు తాగే సీన్ ఉంటుంది కలిపి, మేనలుడి దగ్గర నుంచి లవ్ స్టోరీ ఎలా అయినా రాబట్టాలని మేనమా ఒక స్కెచ్ చేస్తాడు ఈ సినిమాలో. అది రాసుకున్నప్పుడు అంటే మేము ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూసినంత లేదు రాసుకున్నప్పుడు. అది లక్కీగా ఏమైపోయిందంటే రాజమండ్రిలో తీయాల్సింది ఎక్కడో అనుకోకుండా షెడ్యూల్ కుదరలేదు. దాన్ని మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో అవుట్స్కట్స్లో ఒక చిన్న విలేజ్లో ఒక లేక్ దగ్గర తీసాము, ఒక ప్లాట్ఫామ్ అది క్రియేట్ చేసి. సో టైం దొరికేసేసరికి ఏంటంటే మామాలుళ్ళు స్క్రీన్ మీద ముందు తాగటం అనేది ఒక స్పెషల్ మూమెంట్ మాస్ ప్రేక్షకులకు కానీ, ఫన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి. సో దాన్ని బాగా హిలేరియస్గా డిజైన్ చేయటం జరిగింది. అలానే ఒక కొరియోగ్రాఫర్ని తీసుకెళ్ళాము, తను కూడా బాగా ఇన్పుట్స్ ఇవ్వటం. సో స్పాట్లో చూస్తున్నప్పుడు మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసేసి ఇంకోలాగే ఏదన్నా చేయండి సార్ అంటాం. సో వాళ్ళిద్దరి మధ్య మంచి ఫన్ మూమెంట్ అది బాగా క్యాప్చర్ చేయగలిగాము రాసుకున్న దానికన్నా ఇద్దరిని కాంబినేషన్లో చూసి. సో వెంకీ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, నిన్ను చిన్నప్పుడు చూసి నేను ఇంత చిన్న చిన్న గౌన్లు వేసుకున్నప్పుడు చూసినా అని, ఆ డైలాగ్ వస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారా నాగ చైతన్యకి అండ్ రాశి ఖన్నాకి పెద్దగైన తర్వాత పెళ్లి చేయాలి అని, లేకపోతే ర్యాండమ్గా సినిమాలో అలా? లేదు, యాక్చువల్గా మీరు ఫిల్మ్ చూసిన తర్వాత అడగాల్సిన క్వశ్చన్ ఇది. బట్ అలాంటిది ఏం లేదు. ఎప్పుడు చైతన్యకి రాశికి పెళ్లి చేయాలని వెంకటేష్ గారికి ఉండదు, ఎవరికీ ఉండదు. ఆ అమ్మాయి ఆ విలేజ్లో అమ్మాయి చాలా రోజుల తర్వాత సిటీ నుంచి వస్తుంది. అది చూసిన వెంటనే ఇప్పుడు చిన్నప్పుడు చూశాను కదా నిక్కర్లు వేసుకున్నావు అని అడుగుతారు అంతే. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. December 13th మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కంపల్సరీ ఫస్ట్ డేనే సినిమా చూడాలి, ఎందుకంటే మళ్ళీ సెకండ్ థర్డ్ డే చూసినాం అనుకోండి ట్రైలర్, సినిమా రివ్యూ అని, ట్రైలర్లో ఇలా ఉంది ఇలా ఇంకా అని ఇట్లా మనం మాటలు వినకూడదు. డైరెక్ట్గా వెళ్ళి సినిమా చూస్తేనే ఆహా వెంకీ మామనా మజాకానా అన్నట్టు ఉంటుంది సినిమా. నాకైతే అర్థమైపోయింది మాటల ద్వారా. సో డోంట్ మిస్ ఆన్ ఫస్ట్ డే వెంకీ మామ. స్టే ట్యూన్డ్ టు iDream. Please subscribe to iDream.